నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. జనసేనలో అంతర్గత పోరు భగ్గుమందా? నాగబాబుపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీ అంతర్గత సమావేశంలో బహిరంగంగానే తన కోపాన్ని వెళ్లగక్కారా అంటే నిజమనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబుపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పార్టీ వర్గాల్లోనే కాదు, రాజకీయ పరిశీలకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో అత్యంత నమ్మకంగా భావించిన వ్యక్తుల్లో నాగబాబు ఒకరని, తన తర్వాత పార్టీ బాధ్యతలు మోయగల స్థాయిలో ఉంటారని భావించిన పవన్ కు ఇప్పుడు నిరాశ ఎదురవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన, మంత్రిత్వ శాఖలు, ప్రజా సమస్యలు అన్నింటినీ ఏకకాలంలో చూసుకోవడం కష్టం కావడంతో పార్టీ అంతర్గత వ్యవహారాలు, విపక్షాల విమర్శలకు గట్టిగా ఎదురుదెబ్బ ఇవ్వడానికి నాగబాబు కీలక పాత్ర పోషిస్తారని పవన్ ఆశించినట్లు తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించి బలమైన రాజకీయ పునాది కల్పించారన్న టాక్ ఉంది. అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు నుంచి పవన్ ఆశించిన స్థాయి రాజకీయ చురుకుదనం కనిపించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. కీలక సందర్భాల్లో పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించకపోవడం, వైసీపీ ఆరోపణలపై మౌనం పాటించడం, జనసేనకు అనుకూలంగా ప్రజల్లో చర్చను మలిచే ప్రయత్నం చేయకపోవడం వంటి అంశాలు పవన్ అసంతృప్తికి కారణమవుతున్నాయని జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి. దీనికి తోడు ఇటీవల జరిగిన ఆడవారి బట్టల వివాదంలో నాగబాబు జోక్యం చేసుకుని ప్రత్యేకంగా వీడియో సందేశం విడుదల చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని సమాచారం. శివాజీ వ్యాఖ్యలపై ఒక వర్గం మద్దతు తెలుపుతుండగా, అనసూయ, చిన్మయి వంటి సెలబ్రిటీలకు మరో వర్గం మద్దతుగా నిలిచి సమాజం మొత్తం రెండుగా చీలిపోయిన వేళ ఈ వివాదానికి దూరంగా ఉండడమే రాజకీయంగా మంచిదన్న అభిప్రాయంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వహించాయి. కానీ నాగబాబు మాత్రం వ్యక్తిగతంగా స్పందిస్తున్నానంటూ వీడియో విడుదల చేయడంతో ఆయన మాటలు జనసేన ఎమ్మెల్సీ హోదాలో పార్టీ అధికారిక అభిప్రాయంలాగే ప్రజల్లోకి వెళ్లాయి. ఇది జనసేన నాయకుల్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ లోనూ అసంతృప్తిని పెంచిన అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య మొన్న జరిగిన జనసేన సాధారణ సభలో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం వెనుక నాగబాబు అంశం కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. మహిళల దుస్తుల వివాదంపై స్పందించడానికి సోషల్ మీడియాలో సమయం దొరికింది, కానీ తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం వంటి అత్యంత సున్నితమైన అంశంపై, అలాగే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించడానికి సమయం లేదా అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు నాగబాబునే ఉద్దేశించి చేసిన చురకలుగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కారణంతో నాగబాబు ఆ వెంటనే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై వీడియో విడుదల చేసి వైసీపీపై తీవ్ర విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే జనసేనలో అంతర్గతంగా నాయకత్వ స్థాయిలో అసంతృప్తులు, బాధ్యతల పెంపకంపై చర్చలు నడుస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడి నుంచి కేవలం హోదా కాదు, పూర్తి స్థాయి రాజకీయ క్రియాశీలతను, పార్టీ కోసం ముందుండి పోరాడే పాత్రను బలంగా కోరుకుంటున్నారని, అది జరగకపోతే జనసేనలో అంతర్గత పోరు మరింత స్పష్టంగా బయటపడే అవకాశముందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వేదికపై జోరుగా సాగుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.